రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 67వ సంకీర్తన 2వ వచనము. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక, ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయును గాక. హల్లెలూయా. మరి బాగుంది కదండి ఈ యొక్క వచనము. మరి దేవుని యొక్క మాటలు ఇప్పుడు మనకి ఏం తెలియచేస్తున్నాయంటే, మరి దేవుణ్ణి మనం కనపరిచినప్పుడు, దేవుణ్ణి మనం స్తుతించినప్పుడు, దేవుణ్ణి మనం ఆరాధించినప్పుడు ఆయన మనల్ని దీవిస్తాడు, ఆయన మనల్ని నడిపిస్తాడు అనేటువంటి విషయము ఇక్కడ రాయబడి ఉన్నది. హల్లెలూయా. మరి దేవుడి యొక్క కనికరం మన పైన ఉండాలని మనం ఎప్పుడు కూడా కోరుకోవాలి. దేవుని యొక్క ఆశీర్వాదం మన యొక్క కుటుంబాల్లో ఉండాలని మనం ఎప్పుడు కూడా మరి ఆయన్ను వేడుకోవాలి అనేటువంటి విషయం ఇక్కడ మనకి తెలియచేయబడుతుంది. మరి మనకు దేవుడిచ్చినటువంటి రక్షణ, అన్యజనులకును దేవునికి ఇచ్చినటువంటి రక్షణ మరి మన అందరం కూడా చూడాలి. మరి ఎలా చూడగలుగుతాము అనంటే, మరి అన్యజనులు మనకు దేవుడు తోడై ఉన్నారు అనేటువంటి విషయం ఎలా తెలుసుకుంటారంటే, దేవుడు మనల్ని దీవించినప్పుడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నప్పుడు, ఆయన కార్యాలు మన జీవితాల్లో జరుగుతున్నప్పుడు వారు మనల్ని చూసి వీరి దేవుడు గొప్పవాడు, వీరి దేవుడు వీరికి తోడుగా ఉన్నారు, అందుకే వీళ్ళు అభివృద్ధి చెందుతున్నారు అనేటువంటి విధముగా వాళ్ళు ఆలోచించగలగాలి కదండి. మరి అప్పుడు వారు మారడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి దేవుడు మనల్ని దీవించాలని, మనల్ని ఆశీర్వదించాలని మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థించేటువంటి వారం ఉండాలి. ఆయన వాక్యపు వెలుగు ఏదైతుందో, ఆయన ముఖకాంతి మన యొక్క కుటుంబాల పైన ప్రకాశించాలి అనేటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకుని ఆ విధంగా మనం ప్రార్థించాలి. నిజమే, దేవుని యొక్క ముఖ కాంతిలో, వాక్యం అనేటువంటి ముఖ కాంతిలో మన రహస్య పాపములు మనకు బయలుపరచబడతాయి. వాటిని మనం ఒప్పుకుని విడిచిపెట్టేటువంటి వారము ఉండాలి. మరి పాపమును ఒప్పుకుంటే మనం దండ్రులం అవుతాం, కప్పుకుంటే ఇంకా మనం నరకానికి వెళ్ళిపోతాం. కనుక మరి దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన వెలుగులో మన పాపములు మనకు కనిపిస్తున్నప్పుడు వాటిని మనం ఒప్పుకుని విడిచిపెట్టేటువంటి బిడలుగా మనం ఉండాలి. మనము పాపరహితులుగా, నిందారహితులుగా దేవుని ఎదుట నిలవాలనే ఆయన మనకు అవకాశం ఇస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క వెలుగులో మనల్ని మనం సరి చేసుకుందాం. దేవుణ్ణి భూప్రజలందరూ కూడా స్తుతించాలి. అప్పుడు ఆయన భూప్రజలందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉంటారు. ఆయన మనల్ని అందరినీ కూడా ఫలింప చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఎల్లప్పుడూ వీటి కొరకు ప్రార్థన చేయాలి. సర్వలోకము మరి సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడిని ఆరాధించులాగున, వారి చీకటి బ్రతుకులు మార్చుకునేలాగున మరి మనము ప్రార్థించేటువంటి వారముగా ఉండాలి. దేవుని యొక్క కృపా కాపుదల మనపైన, మన కుటుంబాలపైన, మన యొక్క చుట్టుపక్కల ప్రతి ఒక్కరిపైన ఉండులాగున మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి వేడుకోవాలి. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలమును మనం అందరం పొందుకుని మన యొక్క కుటుంబాల్లో మనం ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకుందాం. అటువంటి కృపాధన్యత దేవుడు మనకు అనుగ్రహించినగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ, మహాగణుడ, గొప్పవాడ యేసయ్యా మీకు వందనాలు. సర్వాధిపతి అయినటువంటి దేవా మీకు వందనాలు. అయా మీ యొక్క ఆశీర్వాదం మా కుటుంబాల్లో ఉంచండి ప్రభా. మీ యొక్క కరుణ ఉంచండి ప్రభా. నిరంతరం మీరే నాకు, మా కుటుంబాలకు తోడుగా ఉండండి అయా. భూప్రజలందరూ నేను స్తుతించేటువంటి స్థితిలో ఉంచమని ప్రభా. అయా నీకు సాక్షులుగా మేము మా జీవితాల అద్భుతాలను, ఆశ్చర్య కార్యములను జరిగించి నీ బిడ్డలుగా మమ్మల్ని నడిపించమని, మా ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి ప్రేమగా బ్రతిమలాడి వేడుకొని పొందించున్నాము మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.